అందించిన మరి ప్రియులకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్న ఈ సమయంలో మరి మన మధ్యలో మరి ప్రియులు విజయ్ గారు ఉన్నారు. వారు కూడా దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. సమయం మనకి ఇస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా హల్లెలూయా. సో అప్పుడప్పుడు దేవుడు ఇలా గుర్తు చేస్తూ ఉంటాడు, అయ్యా ఈ ఆదివారం మీరు పరిశుద్ధులుగా ఎంచబడ్డారు కాబట్టి దేవుని మందిరానికి రావాలి అని అనేక బోధలు వస్తాయని బోధగా చెప్పారు. దుర్బోధలు వస్తాయి, అబద్ధ ప్రవక్తలు మీ మధ్యలోకి వస్తారు. వాళ్ళు చెప్తారు అనేకమైన చెప్తారు. విశ్రాంతి దినంలో దేవుడు మిమ్మల్ని ఆరాధించాలి. విశ్రాంతి దినం అంటే ఏ రోజు వస్తుంది మనకి? ఆదివారం మొదటి రోజు, 7వ రోజు శనివారం. శనివారం చర్చెస్ ఉన్నాయి మనకి. ఎక్కడ దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఎవరిని ఆరాధిస్తూ ఉన్నాం? పునరుద్ధానులైన దేవుని ఆరాధిస్తూ ఉన్నాం. ఆయన ఈ రోజున ఆయన మృత్యువును జయించి, మరణాన్ని జయించి ఆయన ఒక దేవునిగా అమ్ముపరుచుకున్న దినం ఈరోజు. అందుకే ఇది మనకు పరిశుద్ధమైనది. ఒక దినాన మనం పాపంలో మనం జన్మించాము, పాపంలో జీవించాము. దేవుడు ఎప్పుడైతే శిలువ మరణాన్ని జయించి తిరిగి లేచారో మనము కూడా ఆయనతో తిరిగి లేపబడ్డాం, నూతన సృష్టిగా. అందుకనే ఆయన లేచిన రోజున, పునరుద్ధాన దినమున మనలను మరణం నుండి తప్పించిన, పాపం నుండి తప్పించిన దేవుని ఆరాధించడానికి మనం బద్ధులమై ఉన్నాము. ఏమై ఉన్నాము అంటే బద్దలు కాదు, బద్ధులమై ఉన్నాము. అది మన బాధ్యత. దాని నుండి ఎటువంటి ఎక్స్క్యూజ్ అంటే ఎటువంటి కారణం లేదు తప్పించుకోవడానికి. ఒకసారి దేవుణ్ణి నమ్మిన తర్వాత, మన జీవితం అర్పించిన తర్వాత, చివరి శ్వాస వరకు కూడా మనం ఆయనను ఆరాధించడానికి, ఆయన నియమాలు అనుసరించడానికి, ఆయన మార్గంలో నడవడానికి, ఆయన ఆజ్ఞలను కట్టడలను గైకొనడానికి మనం బద్ధులమై ఉన్నాము. దీని నుండి ఎటువంటి ఏం లేదు, డిస్కౌంట్ ఏమీ లేదు. మనం ఇచ్చుకుంటే తప్ప. ఒకవేళ మనం ఇచ్చుకునే పరిస్థితుల్లో ఉంటే మనం దేవుని కన్నా మనలను మనం ఎక్కువగా ప్రేమించుకుంటున్నామనే లెక్క. మనల్ని ఎప్పుడు ప్రేమించుకుంటామో మనము మోసే ధర్మశాస్త్రం క్రిందకి వెళ్ళిపోతాము, లోకం క్రిందకి వెళ్ళిపోతాము, శిక్షావిధి క్రిందకి వెళ్ళిపోతాము. దేవుడు అనుగ్రహించే కృప నుండి దూరముగా వెళ్ళిపోతాం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే రాత్రి శుక్రవారం మనం నేర్చుకున్నాం, నేను ఎవరికి లోబడాలి? దేవునికి మాత్రమే లోబడాలి, మనుషులకు కాక వారి అధికారాలకు, వారికి ఉన్న పద్ధతులకు, వాటికి లోబడకుండా దేవునికి పేరు అంటూ ఉన్నాడు. దేవునికి మాత్రమే ఏం చేయాలి? లోబడాలి. ఎందుకంటే ఆయనే మనలను తన రక్తం ఇచ్చి కొన్నారు కాబట్టి. దేవుని స్తోత్రం తెలియజేద్దాం. 2 నిమిషాలు. ఎందుకంటే మనం ప్రభు పాలనని సమీపిస్తూ ఉన్నాం, మనకి ఎక్కువ సమయం లేదు కాబట్టి కొన్ని మాటలను మీకు జ్ఞాపకం చేసి నేను నా మాట ముగిస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం నుండి మన మాటలను మనం చదువుకుంటాం. ఒకే ఒక విషయాన్ని నేను మీకు గుర్తు చేసి జ్ఞాపకం చేసి నా మాట ముగిస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం నుండి చదువుకుంటాం. ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మల్ని ఏం చేయను? మెచ్చుకోను. మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడే గాని ఎక్కువ మేలు కాదు. మొదటి సంగతి ఏమనగా ఇక్కడ గమనించండి, సంఘమందు ఏం చేయాలి?
కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని మీలో కక్షలు కలవని వినుచున్నాను. ఏమున్నాయంట? నేను మంచి వార్నింగ్ ఇవ్వడానికి సిద్ధపడినట్టున్నా. దేవుని స్తోత్రం తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. మీలో కక్షలు కలవని వినుచున్నాను. కొంత మట్టుకు నిజమని నమ్ముచున్నాను. గమనించండి, పౌలు గారు ఏం చెప్తున్నారంటే, మీరందరూ కూడా కూడి వచ్చారు. ఇప్పుడు మీలో ఏమున్నాయని పౌలు గారు విన్నారంట? నాతో పాటు కలుపుకోండి. మనలో ఏమున్నాయి? మొదట కక్షలు ఉన్నాయి, విభేదాలు ఉన్నాయి, మనస్పర్ధలు ఉన్నాయి, తారతమ్యాలు ఉన్నాయి. ఇదంతా దేనికంట? అందుకే పౌలు మొదటి వచనంలోనే ఏమంటున్నాడంటే, 17వ వచనంలో, ఇది కీడు కొరకే. ఇది దేని కొరకు? కీడు కొరకే. మనలో కక్షలున్నా, ఇప్పుడు మనం విన్న వాటిలో ఏది ఉన్నా సరే, మనందరం ఒక చోట ఉన్నాం, ఇది కీడు కొరకే. తర్వాత చూద్దాం ఒకసారి. మీలో యోగ్యులైన వారెవరో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. ఆయన అంటున్నాడు, అందరూ ఉంటున్నాం కదా, ఖచ్చితంగా ఏముంటాయట? భిన్నాభిప్రాయాలు ఉంటాయి. మన నడవడికను బట్టు, మన ప్రవర్తనను బట్టు, మన పరిస్థితులను బట్టు, మన కుటుంబ బ్యాక్గ్రౌండ్ బట్టు ఏముంటాయంట? భిన్నాభిప్రాయాలు ఉండక తప్పదని పౌలు గారు అంటా ఉన్నారు. అందరూ కూడుకున్నాం. చదువుదాం ఇంకా. మీరందరూ కూడి వచ్చుచుండగా ప్రభు రాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. గమనించారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం ఎందుకు చదువుతా ఉన్నారంటే, ప్రభు బలను సమీపించబోయే ముందు ఏం చేయాలంట? మనలను మనం పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. మనం ఎంతమందితో కూడుకుంటున్నాం ఇక్కడ? ప్రతి ఒక్కరు కూడా నాది అనుకోండి. మీరు ఎంతమంది ఉన్నారు? ఒక 40 మంది ఉన్నారా? ఒక 50 మంది? ఒక 50 మంది. నాతో కలిపి 50 మంది అయితే, నేను 49 మందితో ఏమవ్వాలి? మమేకం అవ్వాలి. 49 మందితో నా ఉద్దేశం ఏం చేయబడాలి? ఏం చేయబడాలండి? ఏకము కావాలి. 49 మందితో నేను ప్రేమ కలిగి ఉండగలగాలి. 49 మంది ఉద్దేశాలను నేనేం చేయాలి? గౌరవించగలగాలి. నన్ను నేను ఎలా ప్రేమించుకుంటూ ఉన్నానో, నేను 49 మందిని కూడా అలాగునే ప్రేమించాలి. ఒకవేళ నేను అలాగున లేకపోతే ప్రభు బలను సమీపించడానికి నాకేం లేదు, అర్హత లేదు. ఇంతకుముందు చదివాం కదా, భిన్నాభిప్రాయాలు అది నా దగ్గర నుండే మొదలవుతుంది నేను ప్రేమించలేకపోతే. లేదా ఏదన్నా సహవాసానికి చెడు కలుగుతుందా? నేను ఆ 49 మందితో మీతో ఏకభావము లేకపోతే ఆ కీడు నాతోనే ఏమవుతుంది? మొదలవుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు కూడి వచ్చినప్పుడు ఏం చేయగలగాలి? అందరితో ఎలాగ ఉండాలి? ఎవరైనా చెప్పగలరా? అందరితో ఏకభావము, సమానత్వము, అందరినీ ప్రేమించగలిగే వారిగా ఉండాలి. ఇలా లేకపోతే ప్రభు బలను సమీపించడానికి మనకేం లేదు, అర్హత. ఇది ఖచ్చితమైన ఘాటైన మాట పౌలు భక్తుల నుండి. మరి చదువుదాం. ఆ భోజనము చేయనప్పుడు ఒకడికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలి గొనును, మరి ఒకడు మత్తుడగును. దేవుని సంఘము తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా, మీతో ఏమి చెప్పుదును? ఇక్కడ కూడా ఏమంటున్నాడు తెలుసా? దేవుని సంఘమును మీరేం చేస్తారట? తిరస్కరిస్తారా?
దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యోగ్యము లేని వాడు సహవాసములో ఉండి ప్రభు బలని సమీపిస్తే, వాడు సహవాసములోను సంఘములోను ఉండి కూడా దేన్ని తిరస్కరించినట్లేకో తెలుసా? దేవుని సంఘాన్ని, సహవాసాన్ని ఏం చేసినట్లు? తిరస్కరించినట్లే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి జాగ్రత్త. మనం ప్రభు బలను సమీపిస్తా ఉన్నాం. మనలో ఏ అయోగ్యత ఉండడానికి వీలు లేదు. ఎవరి మీద కక్ష ఉండడానికి వీలు లేదు. ఎవరి అభిప్రాయానికి వ్యతిరేకముగా అభిప్రాయం ఉండడానికి వీలు లేదు. నేను దేవుని బలను సమీపిస్తున్నప్పుడు ఎలా ఉండాలంటే విత్ ఎంప్టీ హార్ట్. ఎలాగండి ఎంప్టీ హార్ట్ అంటే? ఖాళీ హృదయం. దీనిలో ఖాళీ తప్ప మరేది కూడా లేదు, ఉండకూడదు కూడా. ఒకవేళ ఉన్నట్లయితే నీకు ఒకవేళ రొట్టె తీసుకున్న, ద్రాక్ష రసము తాగిన, అది నీ యొక్క ప్రయోజనం కొరకు కాదు. కింద వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. తర్వాత అయ్యగారు చెప్తూ ఉన్నప్పుడు చదువుతూ ఉంటారు, ఇది యోగ్యం లేకుండా దీన్ని స్వీకరిస్తే ఏమవుతుందంట? అయోగ్యముగా స్వీకరిస్తే వాళ్ళు ఏమైపోయారంట? జబ్బు పడ్డారు. అనేక మంది ఏమైపోయారట? ఏమైపోయారు తెలుసా? రోగులయ్యారు, జబ్బును పడ్డారు, నిద్రిస్తా ఉన్నారు. అనేకులు చనిపోయినట్లే. దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పౌలు గారు అంటున్నారు, యోగ్యత గలవారిగా మీరు ప్రభు బలాన్ని సమీపించాలి. దేవుని కనుదృష్టికి యోగ్యత కలవారిగా మీరేం చేయాలి? నేను వైట్ షర్ట్ వేసుకుని, వైట్ ప్యాంట్ వేసుకుని వచ్చి నేను ప్రభు బలాన్ని సమీపిస్తే అది ఎవరి ప్రయోజనము? ఎవరికి ప్రయోజనము లేదు. నేను అలా వస్తే మీరు చూడడానికి నేను మంచివాడినే, కానీ దేవుని దృష్టిలో ఒకవేళ నా హృదయం ఖాళీగా లేకపోతే, దేవుని నడిపింపు నా హృదయంలో లేకపోతే, ఇతరుల పట్ల ద్వేషాన్ని నా మనసులోని దాచుకుంటే, ఇతరుల పట్ల భిన్నాభిప్రాయాన్ని నా మనసులో దాచుకుంటే, ఇతరుల పట్ల తప్పుడు భావాన్ని లేకపోతే అబద్ధ సాక్ష్యాన్ని నేను నా మనసులో దాచుకుని ఉండి ఇలా పై రూపానికి నేను ప్రభు బలను సమీపిస్తే అది ఏ మాత్రము కూడా నాకు మంచిది కాదు, సహవాసానికి కూడా మంచిది కాదు. పౌలు గారు అంటున్నారు, మీకు ఇల్లు లేవా? ఇంకేమి లేవా? మీరేం త్యజిస్తా ఉన్నారు? సంఘాన్ని తిరస్కరిస్తా ఉన్నారు. ప్రభు దృష్టిలో దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వాక్యం సర్విస్తా ఉంది, సహోదరులు ఐక్యత. ఐక్యత అనేది ఎప్పుడు వస్తుందంటే సహోదరులందరూ, మనమందరము కూడా ఒక ఆత్మను కలిగి ఉన్నప్పుడే, ఒక భావాన్ని కలిగి ఉన్నప్పుడే, ఒక ప్రేమను కలిగి ఉన్నప్పుడే, ఒకరి ఎడల ఒకరు ప్రేమను కలిగి ఉన్నప్పుడు మాత్రమే సహోదరులు అనగా సంఘములో ఏమొస్తుంది? ఐక్యత వస్తుంది. ఆ ఐక్యత సంఘానికి ఏ విధంగా అలంకరించబడుతుందంటే ఎంతో మేలు, ఎంతో మనోహరము. దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. దేవుడు ఎందుకు ఈ బల్లారాధన క్రమాన్ని మనకు అనుగ్రహించారంటే వెన్ యు కమ్ టు హిమ్, మనం ఎప్పుడైతే ఆయన యొద్దకు వస్తామో, ప్రభు బల్లకు యొద్దకు వస్తామో, తెలిసి తెలియక చేసినవన్నిటిని కూడా వెనక విడిచిపెట్టి ఖాళీ హృదయంతో, ఖాళీ చేతులతో సహోదరులతో కలిసి ఆయన ప్రభు బలను సమీపించినట్లయితే మనము శక్తిని అందుకుంటాం. ప్రభు శరీరంలోను రక్తంలోను ఏ శక్తి అయితే మన కొరకు ఆయన దాచి ఉంచారో ఆ శక్తిని పొందుకునే వరుసలో మనం ముందు ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చదివినట్లయితే 22వ వచనంలో చివరి భాగం 22వ వచనం చదువు ఒకసారి. Do not have homes. దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిద్ధపరచుకురా. మీతో ఏమి చెప్పుదును? దీనిని గూర్చి మిమ్మల్ని మెచ్చుకురా. నచ్చను. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందుతుంది. అది దేవుని స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారు ఎందుకు ఇంత ఘాటుగా కొరింథీయుల సంఘానికి రాస్తూ ఉన్నారంటే
వారు ఎటువంటి అప్పటి వరకు వాళ్ళు ఎలా పెరిగారంటే పాలు తాగేవారిలాగా, చిన్నపిల్లలు ఆహారం తీసుకుంటూ వారు పెరిగారు. ఇప్పుడు ఈయన వస్తా ఉన్నాడు, ఖచ్చితంగా చేస్తా ఉన్నాడు, అంటా ఉన్నాడు. అదేమిటంటే, అయ్యా మీరు ఇలాగున ప్రభు బలను సమీపిస్తే అది ఏమవుతుందో తెలుసా? సహవాసానికి ఏం కలుగుతుంది? నష్టము కలుగుతుంది. మీ వలన నా వలన సహవాసానికి నష్టం కలిగినట్లయితే జాగ్రత్త, దేవుని హస్తము మన మీద ఉంచుతాడా? ఉంచుడా? ఖచ్చితంగా ఉంచుతాడని ప్రభుదాస్ గారు చెప్తా ఒక వాక్యాన్ని చదివారు. 1000 తరములకు ఆయన కనికరాన్ని చూపిస్తాడట. ఎన్ని తరాలు? 1000 తరాలు. మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో ఎవరు బలి అర్పించారు? అన్నదమ్ములు ఇద్దరు. ఎవరన్నా గుర్తు చేస్తారు? దానిలో ఎవరు అయోగ్యంగా అర్పించారు? కయ్యూను జీవితం ఏమైంది? దేవుని చేత శపించబడింది. యోగ్యంగా దేవుని యొద్దకు రానందుకే. ఎలా రాలేదు? యోగ్యముగా దేవుని యొద్దకు రానందుకే, తీసుకురానందుకే, అర్పించినందుకే. అతడికి జీవితాంతము కూడా ఏమై తిరిగాడు? అమ్మా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త, నీవు నేను ఆ పరిస్థితిలో ఉండడానికి పౌలు గారు అంటున్నారు, అయ్యా నీవు ఇలాగున ఉండకూడదు, ఇలాగున బలను సమీపించకూడదు. దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన దేవుని శక్తిని, నిజమైన దేవుని సామర్థ్యాన్ని మనం పొందుకోవాలి అని అంటే, మనం బలను సమీపించినప్పుడు మన హృదయాల్లో, జీవితాల్లో దేవునికి ఆయాసకరమైనది ఏది కూడా, దేవునికి వ్యతిరేకమైన విషయం ఏది కూడా ఉండకుండా ఎవరు చూడాలి? మనకు మనమే పరిశీలన చేసి, పరీక్షించుకుని దానిని తీసివేసి అప్పుడు దేవుని బలను సమీపించాలి, దేవుని మందసాన్ని సమీపించాలి, దేవుని పాదాలను సమీపించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు మాత్రమే నీవు నేను ఏం చేయబడతాం తెలుసా? నింపబడతాం. ఆయన ఆత్మతో, ఆయన శక్తితో మనం నింపబడతాం. ఆయన కార్యాల చేత మనం నింపబడతాం. ఆయన మన కొరకు దాచి ఉంచిన దాని చేత మనం తృప్తి పొందుతాము. అది 1000 తరాల వరకు కూడా దేవుడు ఏం చేస్తాడంటే స్థాపించగలడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం బలను సమీపిస్తున్నప్పుడు ఒక నిమిషం మనం ఆలోచించుకోవాలి. దేవా, నా హృదయాన్ని ఏం చెయ్యి? సరిచేయి. ఆ సరైన హృదయం గలవారమై ఆయన బలను సమీపిద్దాం. దేవుడి మాటలను దీవించిన ప్రార్థన చేసుకున్నాం. ముందున్న కార్యక్రమం అయ్యగారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న ప్రార్థన. దయగలిగిన నాయనా మీకు వందనాలు.